Telugu technology. మన తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మన వీడియో ద్వారా మనం ఒక అద్భుతమైన వీడియోని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియోలో అదేంటంటే, మనలో చాలామంది వాట్సాప్ స్టేటస్ని లేదంటే మన ఫొటోస్ని డిఫరెంట్గా ఎడిట్ చేయడం కానీ ఇలాంటివి బాగా ఇష్టపడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన యాప్ని నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాను. అదేంటంటే, దాని పేరు ఏంటంటే Vfly. అది మనం గూగుల్లోని ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లే స్టోర్ యాప్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం Vfly అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. Vfly అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా Vfly ఫొటోస్ అండ్ వీడియో కట్అవుట్ మ్యాజికల్ ఎఫెక్ట్స్ ఎడిట్ అని చెప్పి మనకు ఒక యాప్ అనేది మనకు చూపిస్తుంది. సో ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి యాప్లో నంబర్ ఆఫ్ ఫోటో ఎడిటింగ్ సంబంధించిన ఈ టెంప్లెట్స్ అనేవి మనకు చూపిస్తాయి అనమాట. సో ఇవి ఎంత బాగుంటాయంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాజికల్ కట్ అని ఒకటి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఒకటి చూసినట్టయితే ఇక్కడ ఒక బర్డ్ పైన ఏంటంటే మనం నిల్చొని అది ఎగురుతున్నట్టుగా మన ఫోటోను పెట్టి మనం డిజైన్ చేయొచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ ఈ యాప్లో చూపిస్తాయి. ఒక్కొక్క యాప్లో అంటే ఒక్కొక్క ఫీచర్లో ఇక్కడ మ్యాజికల్ కట్ ఉంది కదండి. సో దీంట్లో కొన్ని ఉంటాయి. ఇక్కడ దీంట్లో క్లిక్ చేస్తే లవ్ పైన క్లిక్ చేస్తే లవ్ సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మ్యాజికల్ క్లిక్ చేస్తే మ్యాజికల్గా ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనం మొబైల్లో మనం టేక్ ఆఫ్ అయినట్టుగా మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది మనం రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి సో ఈ యాప్ ద్వారా మన ఫొటోస్కి మనం క్రియేట్ చేయవచ్చు. ఈ యాప్తో నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి మన ఫొటోస్కి ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మన ఫొటోస్ని ఈ యాప్ ద్వారా ఏంటంటే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈగల్ ఫ్లయింగ్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఈగల్ ఫ్లయింగ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ మేకింగ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనం ఏ విధంగా మన ఫొటోస్ని ఈ యాప్ ద్వారా ఎడిట్ చేస్తామనే దానికి ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఈ విధంగా మేక్ అని క్రియేట్ అంటే మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిప్లేస్ ఫోటో రిప్లేస్ మ్యూజిక్ అని చెప్పి మనకు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫోటోని రిప్లేస్ చేయడానికి ప్లేస్లో మన ఫోటోని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మన ఫోన్ నుండి, లేదంటే మనకు నచ్చిన మ్యూజిక్ని మనం యాడ్ చేయడానికి ఈ రిప్లేస్ మ్యూజిక్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ఫోన్లో నుండి మ్యూజిక్ని. ఇక్కడ ఏంటంటే ఫోటో ఏంటంటే దీనిపైన క్లిక్ చేసి మన ఫోన్లో ఉన్న ఫోటోని మనం ఈ యాప్లోకి యాడ్ చేయవచ్చు అనమాట. సో అవి ఏ విధంగా దాన్ని యాడ్ చేస్తారో ఏ విధంగా క్రియేట్ చేస్తారో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే యాప్ ఏంటంటే మన ఫొటోస్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ యాప్ ఈ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఆ ఫోటో ఈగిల్ పైన అది ఫ్లై అవుతున్నట్టుగా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మేక్ అని మనం క్లిక్ చేయగానే ఆ ఫోటో ఏంటంటే ఈ డిజైన్లో ఇక్కడ మనకు చూపిస్తున్న టెంప్లెట్ డిజైన్లో మన ఫోటో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి మన ఫోన్లో సేవ్ చేయమని అడుగుతాను అనమాట. సో ఈ విధంగా మేకింగ్ అనేది ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇది సేవ్ చేయమంటాం అని చెప్పి మన అడుగుతుంది. మన గ్యాలరీలో సేవ్ చేసుకొని మనం వాట్సాప్ స్టేటస్ లాగా లేదంటే ఇంకేదైనా మనం ఏంటంటే మన ఫ్రెండ్స్కి కానీ పంపిస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ యాప్ అనేది ఇది ఎప్పుడు మీరు ఇక్కడ చూసి ఉండరు. నాకైతే ఈ యాప్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ యాప్ ఎంతో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి.